హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. అయితే నేను వచ్చేసాను ఈరోజు బెంగళూరు హైవేకి జస్ట్ 500 మీటర్స్ల దూరంలో ఉన్న ఒక ఓపెన్ ల్యాండ్కి. ఎస్, ఇక్కడ మనకైతే చాలా తక్కువ ప్రైస్లో మనకి రీజనబుల్గా ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు. మరి ఇక్కడ కాదు, నేను లోపలికి వెళ్ళి మొత్తం లొకేషన్ చూపించుకుంటూ ఇక్కడ హైలైట్స్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి అని వివరించుకుందాం రండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా మనకి ఓపెన్ ఫ్లాట్ అనమాట. సో మరి దీని సైజ్ గురించి, దీని స్క్వేర్ యార్డ్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అంతలో ఇక్కడ ఏం లొకేషన్ స్పెషాలిటీస్ అండ్ మరి మనకైతే ఇక్కడ RRRకి 13 కిలోమీటర్స్, ORRకి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి జస్ట్ 500 మీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నాం. సో యూజువల్గా మనకి ల్యాండ్ కొనుక్కుందాం అనేసరికి అందరు ఏం ఆలోచిస్తారంటే బాగా దూరంగా ఉంది, మరి ఇక్కడ సేల్ అవుతుందా, సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఉంటాయా, లేకపోతే మనకి కంఫర్టబుల్గా సో ఏరియాస్ అంతా మనం చూసుకుంటామా, మనకి బస్ స్టాండ్స్ దగ్గర ఉంటాయి, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాయి, ఇవన్నీ ఆలోచిస్తాం. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇది బెంగళూరు హైవేకి జస్ట్ 500 మీటర్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మనకి జడ్చర్ల, షాద్నగర్, కర్నూలు చాలా దగ్గరలో ఉంది. అప్పుడు మనకి ఎటు వెళ్ళాలన్నా మనకి రీజనబుల్గా బస్సెస్ కానీ, బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్స్ కూడా దగ్గరగా ఉంటాయి. సో యూజువల్గా బాగా దూరం అయిపోతుంది అన్న వాళ్ళకి మాత్రం ఇది వచ్చేసి చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఏరియా. బికాస్ నేను 6 months బ్యాక్ ఇక్కడ ఒక ఫ్లాట్ చూడడానికి వచ్చినప్పుడు చాలా తక్కువ డెవలప్మెంట్లో ఉండేది. అంటే ఇప్పుడున్నంత కాకుండా తక్కువ డెవలప్మెంట్. బట్ ఇప్పుడు వచ్చినప్పుడు నేను దారిలో చూస్తున్నప్పుడు వెరీ ఫాస్ట్ డెవలప్మెంట్. ట్రస్ట్ మీ, మీరు ఇక్కడ ల్యాండ్ కొంటే మాత్రం అస్సలు మీరు లాస్ అవ్వరు. బికాస్ ఒకవేళ మీరు ల్యాండ్ తీసుకున్నా, జస్ట్ ఇప్పుడు అమౌంట్ మీ దగ్గర ఉండి ఒక లిమిట్ అమౌంట్ క్యాష్ మీ దగ్గర ఉన్నా కూడా, మీరు ల్యాండ్ తీసుకున్న తర్వాత కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్లో రీసేల్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు మనకి ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తారు. ఇది HMDA రేర్ అప్రూవల్ ఫ్లాట్స్ అనమాట. సో ఇది లీగల్గా అన్ని అప్రూవ్డ్తో ఉన్న ల్యాండ్స్. సో యూజువల్గా మనకి ల్యాండ్స్ వచ్చేసరికి ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో, మన సిటీలోనే ఇంత ప్రైస్ ఉంది, మరి అవుట్స్కట్స్ అంటే ఇంకెక్కువ ప్రైస్ ఉంటుంది. మీరు అసలు అలా ఆలోచించకండి. బికాస్ నేను ఈ లోపలికి వచ్చి వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత నాకు అనిపించింది దిస్ ఈజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా తక్కువ రీజనబుల్ అనిపించింది. బికాస్ యూజువల్గా మనం అనుకుంటాం హైదరాబాద్లో అట్లీస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, రేపొద్దున మన పిల్లలకు లేకపోతే మనకి ఉపయోగపడుతుంది, దాన్ని రీసేల్ చేసుకుంటే మనకి అమౌంట్ వస్తుంది, డబల్ అమౌంట్ వస్తుంది. అలా ఆలోచించే వాళ్ళకి ఈ ల్యాండ్ బెస్ట్ అని నేను చెప్తాను. ట్రస్ట్ మీ, మీరు నిజంగా ఇష్టపడతారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్స్ కానీ, లేదంటే సైట్ విజిట్స్ కానీ, సో లొకేషన్స్ కానీ, సో దీని ప్రైజెస్ కానీ వాళ్ళు మీకు చెప్తారు. సో ఇది వచ్చేసి నేచర్కి చాలా దగ్గరగా ఉంది. కొంతమంది బాగా ఇష్టపడతారు, యాజ్ వెల్ యాజ్ నేను కూడా. సో సిటీకి దూరంగా ఉండాలి, ఈ నాయిస్ వద్దు, పొల్యూషన్స్ వద్దు, ఇక్కడ గ్రీనరీలో ఇల్లు కావాలి, గ్రీనరీలో ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది. బికాస్ మనకి చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీ అనమాట. నేచర్ చాలా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఫ్లాట్ అని నేను చెప్తాను. సో మరి దీని గురించి మరిన్ని డీటెయిల్స్, మరి స్క్వేర్ యార్డ్స్ ఎంత, దీని ప్రైస్ ఎంత, సో మరి మనం 5 lakhs కట్టుకొని ఈ ఫ్లాట్ని బ్లాక్ చేసుకోవచ్చు. మిగతా అమౌంట్ మనకి 30 days టైం పీరియడ్ పెడతారు. ఆ టైం పీరియడ్లో మనము మిగతా అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. సో మరి దీని గురించి మరిన్ని డీటెయిల్స్, ప్రైజెస్, సో మరి ఇంకా దగ్గరగా మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్, సో మరి మనకి ఏం బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, లోన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ మరి సేల్స్ మేనేజర్ వెంకట్ గారితో మాట్లాడదాం. నమస్తే. సో ఇందాక చెప్పినట్టుగా నేను మనకి మరి ల్యాండ్ గురించి, స్క్వేర్ యార్డ్స్ గురించి, సైజెస్ గురించి, ప్రైజెస్ గురించి, లొకేషన్ గురించి, లొకేషన్లో మరి దగ్గరలో హైవేస్ గురించి, అలాగే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ గారితో మాట్లాడతానని చెప్పాను కదా. సో మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. రైట్. సో మొదటగా నాకు ఆ ల్యాండ్ చూసినప్పుడు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సో హైవే మీద ఎందుకు తీసుకున్నారు? అంటే ఆ దగ్గర లొకాలిటీలోనే మనకి బెంగళూరు హైవే 500 మీటర్స్ ఉంది. సో ప్రధానంగా అక్కడ తీసుకోవాల్సిన రీజన్ ఏంటి? మీరు హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ అన్నది 360 degreesలో డెవలప్ అవుతుందండి. అంటే వాట్ ఎవర్ ద 4 highways కనెక్టింగ్ ఉన్నాయో అన్ని హైవేస్లోనూ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. బట్ పర్టికులర్గా బెంగళూరు హైవే ఎందుకు మనకు చూస్ చేసామంటే, మనకు హైదరాబాద్ నుండి జడ్చర్ల వరకు కంటిన్యూస్ డెవలప్మెంట్ ఉన్నది. మన ల్యాండ్ వచ్చేసి శంషాబాద్ అండ్ కొత్తూరు ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. మీరు శంషాబాద్ చూసి ఉండరు, లాస్ట్ 10 yearsలో హౌ ఫాస్ట్ ద శంషాబాద్ హాస్ బిన్ గ్రోన్. సో మనకు శంషాబాద్కి జస్ట్ 10 kilometer రేడియస్, అంటే ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే నేషనల్ హైవేకి జస్ట్ 500 meters ఉన్నది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే బెంగళూరు హైవే హ్యాస్ ద వెరీ
హై పొటెన్షియల్ ఫర్ ది ఫ్యూచర్ అప్రిసియేషన్. అందుకని మనము ఇక్కడ మన ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. అలానే ఈ NH44 అన్నది విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టివ్ కన్యాకుమారి టు కాశ్మీర్. సో ఈ టోటల్ లైన్ని మనకు 6 లైన్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మనకి ఏదైతే ఫాస్ట్ మూమెంట్ అప్ టువర్డ్స్ బెంగళూరు వరకు సో జరుగుతుంది. అందువల్ల మనము ఈ ప్రాజెక్ట్ని అక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ దెన్ పర్టికులర్గా ఇప్పుడు మనకు హైదరాబాద్లో బాగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ORR ఔటర్ రింగ్ రోడ్. ఈ రెండింటికి మధ్యలో మన ప్రాజెక్ట్ అన్నది ఉన్నది. 10 కిలోమీటర్ రేడియస్ ఏమో మనకు ట్రిపుల్ ఆర్ వస్తుంది, అండ్ 12 కిలోమీటర్ రేడియస్లోనేమో మనకు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఈ మధ్యలో ఈ ORRకి అండ్ ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఉన్న ల్యాండ్కి కమింగ్ డేస్లో హై డిమాండ్ వస్తుంది. సో అప్రిసియేషన్ అన్నది వెరీ హై జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకో, దిస్ ఈస్ ద ఇనిషియల్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కమింగ్ డేస్లో మన ఇన్వెస్ట్మెంట్ అన్నది 2 times 3 times డబుల్ అవ్వడానికి మోర్ స్కోప్ ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై యూ హ్యావ్ చూజన్ ద పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఇన్ బెంగళూరు హైవే. రైట్. సో దాని గురించి మరింత వివరంగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి. మేజర్గా ప్లాట్ కొనేటప్పుడు మనం చూసుకోవాల్సింది లీగాలిటీస్ ప్లస్ అప్రూవల్స్. సో ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది సెక్యూర్డ్గా ఉండాలి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టి ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తారు. సో అటువంటి వారి కోసం మనకు రేపొద్దున ఏదైనా ఇబ్బంది రాకుండడం కోసము మనం ఫస్ట్ చూసుకోవాల్సింది లీగాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ అప్రూవల్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో లీగాలిటీస్ వస్తే ఆల్ డాక్యుమెంట్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో యూ కెన్ చెక్ విత్ థర్డ్ పార్టీ ద లీగాలిటీస్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. అండ్ దెన్ అప్రూవల్స్ విషయంకి వచ్చేస్తే దిస్ ఈస్ HMDA అండ్ RERA అప్రూవ్డ్. HMDA is the highest authority which will give approvals, and then RERA వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ మీకు ద ప్రాజెక్ట్ ఈస్ క్లీన్ చిట్ అన్నట్లు. సో దీస్ ఆర్ ద 2 అప్రూవల్స్ విచ్ వీ హ్యావ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. పర్చేస్ చేయాలనుకుంటే 100% వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్తో దే కెన్ పర్చేస్. రైట్. సో ఎన్ని స్క్వేర్ ఇయర్స్ ఉంటుంది సార్ అది ఒక ప్లాట్ ఆర్ ఒక విల్లాస్కి సంబంధించి? బేసికల్గా మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హైవేకి దగ్గరగా ఉండడం వల్ల మనం ఏం చేసామంటే వీ హ్యావ్ డివైడెడ్ దిస్ ఇంటూ 2 parts, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. కమర్షియల్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ స్టార్టింగ్లో 60 feet రోడ్కి ఉంటుంది, అవి వచ్చేసి మీకు 400 square yardsతో స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ దానికి కొంచెం వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్స్ మొత్తం స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకు రెసిడెన్షియల్ చేసాం. రెసిడెన్షియల్ వచ్చేసరికి 200 square yards నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఆల్ ద రోడ్స్ విచ్ హ్యావ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈస్ BT రోడ్స్ అవుతున్నాయి. 60 feet ఈస్ ద అప్రోచింగ్ రోడ్, 30 feet రోడ్స్ వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్లో వస్తుంది. యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారం ఏవైతే ఫెసిలిటీస్ మనం ఇవ్వాలో, రోడ్స్ కానీ లేకపోతే కాంపౌండ్ వాల్ కానీ, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఇవన్నీ మనం యాజ్ పర్ ద నామ్స్ 100% ఫుల్ఫిల్ చేస్తాం. బేసిక్గా మనము ఎక్కువ ప్లాన్స్ తీసుకునేటప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటి? వాటర్ ప్రాబ్లం. సో దానికి ఏమైనా ఎలా ఉంటుంది? మనకు ప్రాజెక్ట్లో కమ్యూనిటీ వాటర్ ట్యాంక్ వస్తుందండి. కమ్యూనిటీ వాటర్ ట్యాంక్ ద్వారా మనము త్రూ అవుట్ ది ఎవ్రీ ప్లాట్కి మనము వాటర్ ప్రొవైడ్ చేస్తాం. రైట్. సో బ్యాంక్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? లోన్స్ ఎలా ఉంటుంటాయి? బీయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ HMDA అప్రూవ్డ్, మనకి 100% మనకి ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుందండి. వాట్ ఎవర్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్లయింట్ని బేస్ చేసుకొని ద మినిమం కాస్ట్ ఎంత ఉందో దానికి మనము లోన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒక కస్టమర్ అనే వాళ్ళు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది అనుకుంటే వాళ్ళకి EMI ఆప్షన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలానే వన్ బ్యాంక్ ఈజ్ గివింగ్ ఏ లోన్ దట్ ఈస్ లీగల్లీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకు బ్యాంక్ లోన్స్ వస్తుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్స్ ఫ్రమ్ లీగాలిటీ సైడ్. రైట్. సో రీసేల్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ మిడిల్ క్లాస్, ఇందాక అన్నట్టు మీరు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే ఒక అమౌంట్ సేవ్ చేసుకొని ఫస్ట్ ల్యాండ్ కొనేసుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకొక దగ్గర బాగా నచ్చినప్పుడు ఇది రీసేల్కి ప్రాబ్లం అవుతుంది. మిడిల్ మ్యాన్ బాగా అమౌంట్ తీసేసుకోవడం కానీ వేరే వాళ్ళకి సంబంధించి మాట్లాడడం కానీ చేస్తుంటారు. సో మరి ఈ దానికి సంబంధించి రీసేల్ గురించి కస్టమర్ డిలైట్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఇఫ్ సంబడి వాంట్ టు ఇన్వెస్ట్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేసి దెన్ అప్రిషియేట్ అయిన తర్వాత రీసేల్ చేసుకోవాలంటే దే కెన్ అప్రోచ్ అస్ అండ్ వీ కెన్, బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్గర్ టీమ్, సో వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ద రీసేల్. సో వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ అండ్ వీ ఆన్ కంపెనీ సైడ్ విల్ సపోర్ట్ టు ది కస్టమర్. రైట్. సో ఇంకా చివరిగా సార్ అంత అంటే బికాజ్ మనకి సిటీకి చాలా దూరం, అది నాట్ టూ ఫార్, నాట్ టూ దగ్గర మనకి అది. సో మేము ఒక యాజ్ అ కస్టమర్గా నేను అక్కడే నేను ల్యాండ్ ఎంత తీసుకోవాలి అంటే మీరు దాని గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు నేను చెప్పినట్లు బెంగళూరు హైవే అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అప్ టు జడ్చర్ల వరకు. మీరు శంషాబాద్, కొత్తూరు, షాద్నగర్ ఇలా అంటే ఏరియా వైజ్గా డెవలప్ అవుతుంది. శంషాబాద్ మీరు చూసినట్లయితే లాస్ట్ 10 yearsలో ఎంత హ్యూజ్ డెవలప్మెంట్ అయిందో మీరు ఇప్పుడు ఎవరైనా సరే విజువల్గా చూడొచ్చు. అలానే మనకు నెక్స్ట్ కమింగ్ పాకెట్ వచ్చేసి కొత్తూరు దగ్గరకి, కొత్తూరు మనకు జస్ట్ 2 kilometer రేడియస్లో ఉన్నాం మనము. సో వాట్ ఎవర్ ఇండస్ట్రియల్ ఏరియా, కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా కానీ లేకపోతే
ఈ మన మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకున్న డేటా సెంటర్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ హ్యూజ్ కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. సో పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ దే విల్ మైగ్రేట్ టు ది అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఎందుకంటే మనం ఆల్రెడీ వీడియోలో చూసినట్లు మన ప్రాజెక్ట్ కి చుట్టూ అంతా నేచర్ ఉన్నది. సో గ్రీనరీ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే సో కమింగ్ డేస్ లో మనకి అక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నా కూడా పొల్యూషన్ ఫ్రీ, డస్ట్ ఫ్రీ అనేది ఉంటుంది. దీనివల్ల మేజర్ గా మనకు అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అలానే మీరు డివోషనల్ పరంగా తీసుకుంటే చాలా మంది టెంపుల్స్కి వెళ్తారు. సో దీని పరంగా తీసుకుంటే మనకు సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ జస్ట్ 5 to 6 కిలోమీటర్ రేడియస్ లో ఉంది. సో అక్కడ మనకు వేదం యూనివర్సిటీ అనేది కన్స్ట్రక్షన్ అవబోతుంది. సో దానివల్ల హ్యూజ్ డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. అండ్ దెన్ మై హోమ్ గ్రూప్, మై హోమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ తెలంగాణ. సో వాళ్ళు అక్కడ స్మార్ట్ సిటీ అన్నది ప్రపోజ్ చేశారు. ఆ స్మార్ట్ సిటీ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అన్నది వస్తుంది. కమర్షియల్ డెవలప్మెంట్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, వాట్ ఎవర్ కమర్షియల్ డెవలప్మెంట్స్ ఏవవుతున్నాయో అవన్నీ అక్కడ వస్తుంది. దాంతోపాటు సైమల్టేనియస్గా రెసిడెన్షియల్ కూడా డెవలప్ అవుతుంది. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ మనం కన్సిడర్ చేసుకొని, అలానే మన ప్రాజెక్ట్కి ఏదైతే మహేశ్వరం రోడ్ ఉందో జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ ఉందండి. అదేమో 100 feet రోడ్. మన ప్రాజెక్ట్కి ముందు 100 feet రోడ్. సో 200 feet రోడ్స్కి మన ప్రాజెక్ట్ అనేది వెరీ నియర్ బై ఉంది. సో దెర్ ఈస్ వెరీ లార్జ్ స్కోప్ ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్. సో ఇవన్నీ పారాపెండెంట్స్ని కన్సిడర్ చేసుకొని మనము ప్రాజెక్ట్ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి సార్ ఇందాకైతే నాకు ప్రైజెస్ గురించి మీరు అంతగా మనం డిస్కస్ చేయలేదు. సో ఆ ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ ఉంటుందండి. మనం కంపారిటివ్లీ బీయింగ్ ద హెచ్ఎండిఏ లేఅవుట్ మనకు వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లోనే మనం పెడుతున్నాము. మినిమం 200 square yards స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ మరిన్ని డీటెయిల్స్కి కానీ ఏదైనా ఉన్నది కూడా మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. దే కెన్ కాల్ టు దేర్ నంబర్ అండ్ దే కెన్ గెట్ ఆల్ ద ప్రైజింగ్ డీటెయిల్స్ ఏమైనా కూడా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, చూసారు కదా. సో బెస్ట్ ఆప్షన్ అయితే నేనని చెప్తాను. రీజనబుల్లో మనకి నచ్చినట్టు, మనకి మెచ్చినట్టుగా వాళ్ళు మనకి ల్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనకి మిడిల్ మ్యాన్ కూడా ఉండరు. డైరెక్ట్గా మనం వీళ్ళకి కాల్ చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాము. సో కాల్ చేసి త్వరపడండి.